హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పిల్లల ఉన్నతికి తల్లిదండ్రుల పెట్టుబడి. ఇక కథలోనికి వెళదామా? ఒక 5 సంవత్సరాల పాప ఒకసారి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, దేవుడు ఎలా ఉంటాడో తెలుసా అని అడిగిందట. వాళ్ళ నాన్న, నాకు తెలియదమ్మా, నేను ఎప్పుడూ చూడలేదుగా అన్నాడట. కాసేపు అయ్యాక తన కూతురు రంగు పెన్సిల్తో గీయటం చూసి, పాప, ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి, దేవుడు బొమ్మ గీస్తున్నాను నానా అని సమాధానమిచ్చింది. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కదమ్మా అన్నాడు నాన్న. ఇప్పుడు తెలుస్తుంది నాన్న అని నిక్కచ్చిగా జవాబు ఇచ్చింది ఆ పాప. ఇలాంటి జవాబు వింటే మీకేమనిపిస్తుంది? తెలియని పసితనం కావచ్చు, తెలుసుకోవాలన్న ఆరాటం కావచ్చు, తెలుసుకుని తెలియని వాళ్ళకి చెప్పాలన్న తపన కావచ్చు. ఏదైతేనేమి, జవాబు విన్నప్పుడు విభ్రాంతి కలగక మానదు. ఇలాంటి పాప పెద్దదైతే తప్పక జీవితంలో గొప్ప గమ్యాన్ని చేరుకుంటుంది అని ఇలాంటి పాప పెద్దదైతే తప్పక జీవితంలో గొప్ప గమ్యాన్ని చేరుకుంటుందని అనుకుంటాము. తల్లిదండ్రులైతే తప్పక మా కూతురు కలెక్టర్ అవుతుందేమో అని ఆశపడతారు. అందులో తప్పేమీ లేదు. కానీ ఈ అమ్మాయి 15 సంవత్సరాల వయసులో ఆత్మన్యూన్యతతో ఆత్మహత్యకు ప్రయత్నించిందని, 3 సంవత్సరాల నుండి మానసిక వైద్య నిపుణుల పరిరక్షణలో ఉంది అని తెలిస్తే మీకేమనిపిస్తుంది? 10 సంవత్సరాల్లో ఇలా జరగటానికి కారణం ఏమిటి? ఎవరిని తప్పు పట్టాలి? ఎవరికి పెనాల్టీ వేయాలి? అన్నీ ప్రశ్నలే. జవాబులు ఎలా వెతకాలి మరి? సమాజంలో వచ్చిన మార్పే ఇందుకు కారణం అనగలమా? నిజంగా మార్పు సమాజంలో వచ్చిందా, లేక మనం అరువు తెచ్చుకున్నదా? ఒకప్పుడు చదువుపై ఇంత ఒత్తిడి లేదు. చదువులో ఆందోళన, బ్రతుకుపై భయం అనేవి తెలియకుండా గడిపిన బాల్యం మరిచిపోయి, ఇప్పటి తల్లిదండ్రులు మేము ఆడిన ఆటలు, మేము తిన్న తిండి, మా బాల్యం ఇప్పటి పిల్లలకు ఎక్కడుంది అని అంటూనే, మా తల్లిదండ్రులు ఇవ్వని సౌకర్యాలు, ఉన్నత స్థాయి విద్య మేము మా పిల్లలకు అందిస్తున్నాము అని ఆనందిస్తూ, దానికోసం ఖర్చు పెట్టిన డబ్బు గురించి తరచుగా ప్రస్తావిస్తూ పిల్లల్లో మానసిక ఒత్తిడిని పెంచుతున్నారు కాదంటారా? పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనే ఆశతో, ఆరాటంలో పిల్లల మానసిక స్థాయికి మించిన ఆందోళనను కలిగిస్తున్నారు. పిల్లలకు స్ఫూర్తినిస్తున్నామన్న అపోహతో వాళ్ళ బ్రతుకు మీద భయాన్ని రేకెత్తిస్తున్నారు. మార్కులని కొలబద్దగా చేసి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఇది పెద్దలు తెలిసి చేసినా, తెలియక చేసినా పొరపాటు అయినా అందుకు రెండింతల మూల్యం చెల్లించేది మాత్రం పిల్లలే. తల్లిదండ్రులే అయినప్పటికీ శిక్ష అనుభవించాల్సింది, జీవితం పోగొట్టుకునేది పిల్లలే. మీ ఇంట్లో పికాసో వర్ణ చిత్రం ఉంటే సరిపోదు. అందుకు తగిన ఇల్లు, అది అలంకరించడానికి సరిపోయే చోటు, వర్ణచిత్రం విలువ గుర్తించే మనుషులు ఉండాలి. అంతేకాదు, ఆ వర్ణచిత్రం వెనకాల తడి చేరకుండా, చుట్టూ బూజు పట్టకుండా, రోజూ దుమ్ము చేరకుండా తుడుస్తూ తగిన సమయం పెట్టి జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ చిత్రం వన్నె తగ్గకుండా ఉండేది. అలాగే మన పిల్లలు తెలివైన వాళ్ళు అయితే సరిపోదు. మంచి స్కూలు, కనీస వసతులు కలిగించటం, ఇవి రెండూ డబ్బుతో ముడిపడి ఉన్నవి. అంతేకాకుండా స్కూల్ టీచర్స్తో చక్కటి సయోధ్యత, ఇంట్లో పాట్లాటలు లేని చక్కటి వాతావరణం, పిల్లలపై సరి అయిన అవగాహన, పిల్లలు అబ్బురపడే వ్యక్తిత్వం, వాళ్ళకు ఇష్టమైన వాటిలో మీ చేయూత ఉండాలి. మీరు మీ పిల్లలతో కలిసి అడుగులో అడుగు కలపాలంటే రెండోసారి బాల్యం అందుకోవాలనే తపన కావాలి. ఇందుకు కావాల్సిన పెట్టుబడి మీ సమయం, మీ ఓపిక మాత్రమే. ఇప్పుడు పిల్లలకు మంచి కార్పొరేట్ స్కూళ్ళు, ట్యూషన్స్, ఆడుకోవటానికి క్లాసీ ఎలక్ట్రికల్ బొమ్మలు, బ్రాండెడ్ బట్టలు, తినటానికి ఫాస్ట్ ఫుడ్స్, డబ్బుతో కూడినవి మాత్రమే ఎక్కువగా అందిస్తున్నారు. ఇందుకు తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం, కాకపోవటం అనే మినహాయింపు ఏమీ లేదు.
పిల్లలకు ఉన్నత స్థాయి జీవితం అందించాలనే ఆరాటంలో పిల్లలకు ఇవ్వకూడనివి ఇచ్చి ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నామన్న విషయం గుర్తించటానికి కూడా ఈనాటి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. ఒకప్పుడు తల్లి పిల్లల బాధ్యత, తండ్రి పోషణ బాధ్యత తీసుకునేవాడు. ఇప్పుడు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి స్థానం సున్నాగా మారింది. అది భర్తీ చేయాలంటే తల్లి తండ్రి ఇద్దరూ తగిన సమయం పిల్లలకు పెట్టడమే పరిష్కారం. కానీ తల్లి పోషణ బాధ్యత తీసుకున్నంతగా తండ్రి పిల్లల బాధ్యత తీసుకుంటున్నాడా? సమయం పెట్టకపోగా దానికి పరిహారంగా పిల్లలకు విలువైన బహుమతులు ఇవ్వడంతో తల్లిదండ్రులు కొంతమేర సంతృప్తి పడుతున్నారు. ఇది ఉద్యోగస్తుల విషయంలోనే కాదు, ఉద్యోగం చేయకపోయినా గృహిణిగా ఉన్న ఇంట్లో కూడా ఇదే పరిస్థితులు తలెత్తడం గమనార్హం. పిల్లలతో గడపడం అంటే సినిమా, షికారు తీసుకెళ్లటే సరిపోదు. పిల్లలతో కలిసి వారి మనోభావాలు పంచుకునే స్థాయిలో ఉండాలి. వాళ్ళు చెప్పే స్కూల్ విషయాలు వినే ఆసక్తి ఉండాలి. పిల్లల కోసం సమయం పెట్టకపోవడం అనేది సమస్యగానే గుర్తించటం లేదు. కానీ ఇది భావితరంలో సామాజిక సమస్యగా రూపుదిద్దుకోవడానికి అతిపెద్ద కారణంగా మారబోతుంది. అలంకరణ కోసం డబ్బు, పిల్లల చిరునవ్వుల కోసం మీ సమయం పెట్టుబడిగా కావాలి. అందరి దగ్గర డబ్బు ఉంది, లేనిదల్లా సమయం మాత్రమే. ఈ కథ విని మీకు ఏమనిపిస్తుంది? దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఇంతటితో ఈ కథ ముగిసిపోయినది. నమస్కారం.